హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో నేనొచ్చి ఒక కొత్త టాపిక్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా యూజ్ అవుతది. ఓకే. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, లేదంటే నాన్ ఐటీ నుంచి ఐటీకొస్తున్నారో, లేదంటే లైక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్ళాలనుకుంటున్నారో, ఓకే. లైక్ సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారో, వాళ్ళకి డెఫినిట్‌గా యూజ్ అవుతది. సో, ప్లీజ్ మీరు ఒక 1 అవర్ గాని స్పెండ్ చేస్తే మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. సో, మోస్ట్‌లీ కామన్‌గా ఉన్న డౌట్స్ ఏంటి అంటే మనకి వచ్చేది. సో, నేను నేర్చుకుంటున్నాను. ఓకే. నేను నేర్చుకుంటున్నాను. బట్ యాక్చువల్ జాబ్ ఎలా చేయాలి? ఓకే. సాఫ్ట్‌వేర్ కోర్స్ మనం నేర్చుకుంటా ఉంటాం గదా! సో, డైలీ మనం సాఫ్ట్‌వేర్ కోర్స్ నేర్చుకుంటా ఉంటాం. బట్ వీటిల్ని మనము ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి? ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? అనే డౌట్ అయితే ఉంటుంది. ఎందుకు నేర్చుకుంటున్నాము? నేర్చుకున్న తర్వాత ఏం చేయాలనేది. సో, ఆ డౌట్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఈ వీడియోలో నేను క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే. జస్ట్ ఒక 1 అవర్ అయితే టైమ్ స్పెండ్ చేయండి. ఖచ్చితంగా మీకు యూజ్‌ఫుల్ అవుతది ఈ వీడియో. ఓకే. సో, మోస్ట్‌లీ ఎవరికైతే ఈ డౌట్ ఉందో, లైక్ నేను నేర్చుకుంటున్నాను. బట్ యాక్చువల్‌గా జాబ్ ఎలా చేయాలి అనే కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు గదా! వాళ్ళకి ఉపయోగపడతదనమాట. ఓకే. సో, బేసికల్‌గా మనకున్నదేంటంటే వై వి ఆర్ లెర్నింగ్. సో, సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ కోర్స్ మనం ఎందుకు నేర్చుకుంటున్నాము? సో, వాట్ జాబ్ ఓకే. ఏ టైప్ ఆఫ్ జాబ్ మనం చేయాల్సొస్తది. సో, మెయిన్‌లీ ఏంది అంటే నేర్చుకున్న తర్వాత రియల్ వర్క్ ఎలా ఉంటుంది అనే ఒక కన్‌ఫ్యూజన్ ఉంటుంది గదా! ఓకే. సో, అది బేసికల్‌గా ఉండేది ఎవరికైనా సరే. చూద్దాం దీంట్లో స్టెప్ బై స్టెప్ మనము ఎట్లా ఉంటుందనేది. సో, బేసికల్‌గా అసలు మనం సాఫ్ట్‌వేర్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నాం? సో, సాఫ్ట్‌వేర్ ఎందుకు నేర్చుకుందాం అనుకుంటున్నామంటే, బేసికల్‌గా హై సాలరీస్ కోసం. ఓకే. ఎవరు ఏమన్నా సరే బేసికల్‌గా మనం నేర్చుకునేది ఎందుకు అంటే, సాలరీ ఎక్కువ కోసం. ఓకే. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ అన్నమాట. ఇదే మనకి నాన్ ఐటీలో అయితే సాలరీస్ తక్కువుంటాయి. ఐటీలో అయితే సాలరీస్ ఎక్కువుంటాయి. సో, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కానీ, ఓకే. ఎవరైనా సరే సో, సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. ఓకే. అండ్ రియల్ టైమ్ వర్క్స్ లైక్ బిజినెస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని ఎలా రిజాల్వ్ చేయాలి? అండ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడం, వెబ్‌సైట్స్‌ని బిల్డ్ చేయడము. ఓకే. అండ్ స్కిల్స్ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న బెనిఫిట్ ఏందంటే, మనకి స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ మన యొక్క సాలరీ గ్రోత్ గూడా బాగా ఉంటుంది. ఓకే. సో, అండ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకునే కొద్దీ మనకి పొజిషన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. సాలరీస్‌తో పాటు పొజిషన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే. సో, మనకి నార్మల్‌గా చేసే జాబ్ కన్నా లైక్ సాఫ్ట్‌వేర్ జాబ్స్‌లో మనకి ఎక్కువ ఇన్‌కమ్ అనేది ఖచ్చితంగా జనరేట్ అవుతది. ఓకే. కాకపోతే చాలామంది ఎలా ఫీల్ అవుతారు అంటే సాఫ్ట్‌వేర్ జాబ్ అనేది టఫ్‌గా ఉంటుంది. సో, దానికి చాలా లాజికల్ థింకింగ్స్ ఇవన్నీ కావాలంటారు. బట్ అదంతా వేస్ట్. అండ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అంటారు. సో, ప్రెషర్ ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటే, సో, మోస్ట్‌లీ మనము వర్క్‌ని పోస్ట్‌పోన్ చేస్తే ప్రెషర్ ఉంటుంది. అలాగే మనకిచ్చిన టాస్క్ ఏదైతే ఉందో, ఆ టాస్క్ సంబంధించిన స్కిల్స్ మన దగ్గర లేకపోతే ప్రెషర్ ఉంటుంది. మోస్ట్‌లీ ఇదే అన్నమాట. ఐదర్ మనం పోస్ట్‌పోన్ చేయడం అన్నా, లేదంటే ఆ టాస్క్‌కి సంబంధించిన స్కిల్స్ మన దగ్గర లేకపోవడం వల్ల. ఈ రెండిటి కారణం వల్లే మనకి ఈ సాఫ్ట్‌వేర్‌లో ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. బట్ యాక్చువల్‌గా బిఫోర్ ఏఐ అయితే మనకి లైక్ వర్క్ రిలేటెడ్ ప్రెషర్ అనేది ఎక్కువే ఉండేది. టాస్క్ రిలేటెడ్ ప్రెషర్ కూడా ఎక్కువుండేది. బట్ ఆఫ్టర్ చాట్‌జీపీటీ ఏమైందంటే, లాజికల్‌గా మనం థింక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. లాజికల్‌గా మనం థింక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో, మోస్ట్‌లీ మనకి చాట్‌జీపీటీ అనేది ప్రొవైడ్ చేసేస్తుంది. లైక్ ఏఐ టూల్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఆ ఇన్ఫర్మేషన్ మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది మన యొక్క స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో, సాఫ్ట్‌వేర్ జాబ్ అనేది చాలా ఈజీ ఉంటుంది. ఎవరైనా చేయొచ్చు. ఓకే. కాపోతే కొంచెం డెడికేటెడ్‌గా వర్క్ చేయాలంతే. సో, సాఫ్ట్‌వేర్ జాబ్స్‌లో బేసికల్‌గా ఎవరుంటారు? సాఫ్ట్‌వేర్ డెవలపర్స్, బ్యాక్ ఎండ్ డెవలపర్స్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, ఓకే. డేటా ఇంజినీర్స్, డేటా అనలిస్ట్, క్యూఏ టెస్టర్స్, సపోర్టింగ్స్ ఇవన్నీ మీరు రెగ్యులర్‌గా వింటూ ఉంటారు. ఓకే. అది ఏదైనా ఒకటే కామన్. ఓకే. యాహ్! సో, ఇక్కడ చూద్దాము. యామ్ ఐ సూటబుల్ ఫర్ సాఫ్ట్‌వేర్ జాబ్? ఓకే. సో, కామన్‌గా ఒక ఫ్రెషర్‌కున్న డౌట్ ఏంది అంటే లైక్ యావరేజ్ స్టూడెంట్ మ్యాథ్స్ ఉండదు. కోడింగ్ ఇది నేను చాలా వరకు చాలా స్టూడెంట్స్ నుంచి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా విన్న పదం ఇదే నాకు. యాక్చువల్‌గా కోడింగ్ భయముందనేసి. కోడింగ్ రిలేటెడ్ ఫియర్ ఎక్కువుందని జెప్పేసి విన్నాను. ఓకే. సో, అదర్స్ లుక్ స్మార్టర్ దెన్ మీ. ఓకే. ఇది వదిలేద్దాం. పెద్ద పాయింట్ ఏం గాదు. సో, యావరేజ్ స్టూడెంట్ అనుకోవడము, లేదంటే మ్యాథ్స్‌లో వీక్ ఉండడము, లేదంటే కోడింగ్ రిలేటెడ్. కాపోతే ఇవి బిఫోర్ ఏఐ టూల్స్ అన్నమాట. ఏఐ టూల్స్ బిఫోర్ ఏందంటే ఇది కొంచెం ఉండేది. ఇప్పుడు ఆఫ్టర్ ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత ఇది ఛాన్సే లేదు. ఓకే. సో, మీరు సింపుల్‌గా మ్యాథ్స్ బదులు లాజికల్‌గా థింక్ చేయడము, టాలెంట్ కన్నా ప్రాక్టీస్ ఉండాలి ఎక్కువగా. ఇంటెలిజెన్స్ కన్నా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి.
సింపుల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలు. సో, మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు ఎటువంటి టాస్క్ అయినా సరే. ఓకే. సో, మీకు కోడింగ్ రాదు అన్న ఒక భయమైతే పక్కన పెట్టేసింది. సో, నా ట్యుటోరియల్‌లో కోడింగ్ అనేది చాలా సింపుల్ ఉంటుంది. ఈజీగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే. ఆ భయమే వద్దు. సో, ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను. అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఈ రోజుల్లో కోడింగ్‌తో సంబంధం లేదు. ఎందుకంటే మనకి ఆహ్, కోడింగ్‌కి సంబంధించిన బేసిక్స్, పైథాన్ బేసిక్స్ ఏవైతే స్ట్రాంగ్ స్కిల్స్ ఉంటే మనం ఈజీగా ఎటువంటి లాజిక్స్ అయినా హ్యాండిల్ చేయొచ్చు. ఓకే. సో, థింక్ లైక్ బిగ్. సో, యావరేజ్ స్టూడెంట్స్ అనుకోవద్దు. మ్యాథ్స్‌లో వీక్ ఉన్నాను అనుకోవద్దు. కోడింగ్ నేను రాయలేను అనుకోవద్దు. మన కోర్స్ చూసిన తర్వాత కోడింగ్ మీరు అవలీలగా రాసేయొచ్చు. ఓకే. బేసికల్‌గా ఆహ్, జ లైక్ జాబ్ వచ్చింది. ఓకే. జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? కంపెనీలో ఎలా ఉంటుంది? ఓకే. కంపెనీలో మనకి ఎలా ఉంటుంది? సో, బేసికల్‌గా మీరు యాస్ ఎ ఫ్రెషర్‌గా గాని, లేదంటే ఏ క్యాండిడేట్ అయినా సరే జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ మిమ్మల్ని టీమ్‌లో జాయిన్ చేసుకుంటారు. సో, మిమ్మల్ని టీమ్‌కి ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఓకే. ఆ తర్వాత మీకేంది అంటే టాస్క్‌లను అసైన్ చేస్తారు. సో, మీరు టాస్క్‌లు గెట్ చేసుకొని ఓకే. అండ్ టూల్స్ రిలేటెడ్ ఉంటుందన్నమాట. ఆ టూల్స్ రిలేటెడ్ యాక్సెస్ తీసుకొని అండ్ టాస్క్‌లు మీరు స్టార్ట్ చేయాలి. కాపోతే భయమేంటి అంటే అగైన్ ఇక్కడ మీకు ఎమ్మటనే బిగ్ రిలేటెడ్ టాస్క్‌లివ్వరు. ఓకే. బిగ్ రిలేటెడ్ టాస్క్‌లివ్వరు. సో, అసలు అంటే మీ గురించి వాళ్ళకి తెలీదు గదా! సో, ఈవెన్ మీరు ఫ్రెషర్ అయినా, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ అయినా సరే, ఫస్టు మీ యొక్క స్కిల్‌ని టెస్ట్ చేసుకోవడానికి వాళ్ళు చిన్న, చిన్న స్మాల్ టాస్క్‌లిస్తారు అంతే. బిగ్ టాస్క్‌లివ్వరు. అంటిల్ మీరు సెటిల్ అయ్యేంత వరకు మీకు స్మాల్ టాస్క్‌లు ఇస్తూ ఉంటారనమాట. అయితే కొంతమందికున్న భయమేంటి అంటే బేసికల్‌గా రైట్. సో, కొంతమందికున్న భయమేంటి అంటే, నేను టాస్క్ చేయకపోతే నాకెవరు సపోర్ట్ చేస్తారు? ఓకే. టాస్క్ చేయలేకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు? మీరు ఫ్రెషర్‌గా జాయిన్ అయినా, ఎక్స్‌పీరియన్స్ కింద జాయిన్ అయినా, ఓకే. మీకేదైనా టాస్క్ అర్థం కాకపోతే మీ టీమ్ లీడ్స్ కానీ, లేదంటే మీ టీమ్‌లో ఉన్న కొలీగ్ కానీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, మీరు ఆ టెన్షనే పడాల్సిన అవసరమే లేదు. అరే! టీమ్‌లోకొచ్చేసాము. ఓకే. మనం టాస్క్‌లు అసైన్ చేసేసారు. మనం టాస్క్‌లు చేయలేము అవ్వదు. ఓకే. అట్లా ఏముండదు. సో, మీకు టీమ్‌లో జాయిన్ అయిన తర్వాత ఓకే. టీమ్‌లోకి జాయిన్ అయిన తర్వాత మీకు కొంత సమయం అనేది ఇస్తారు. ఆ టీమ్‌లో సెట్ అవ్వడానికి. సో, వన్స్ మీరు రెడీ అంటేనే మీకు టాస్క్‌లు అసైన్ చేస్తారు. ఓకే. సో, ఫ్రెషర్స్‌కైతే ఎవరికైనా సరే కేటీ సెషన్ ఉంటుందన్నమాట. నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్. సో, కేటీ సెషన్‌లో మీకు అట్‌లీస్ట్ ఒక 2 వీక్స్ టైమ్ ఇస్తారు. 2 వీక్స్ ఇస్తారు. భయపడాల్సిన అవసరం లేదు. 2 వీక్స్ ఉంటుంది. ఈ 2 వీక్స్ ఏంది అంటే, ఈళ్ళ ప్రాజెక్ట్ ఏంటి? ఆ ప్రాజెక్ట్‌లో ఉన్న కోడ్ ఏంటి? ఒక ప్రాజెక్ట్‌ని వీళ్ళు ఎలా డెవలప్ చేస్తున్నారు? ఆ డీటెయిల్స్ మీకిచ్చి మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయమంటారు. ఓకే. సో, 2 వీక్స్ మీకు టైమ్ వస్తది. సో, హ్యాపీగా మీరు 2 వీక్స్‌ని స్పెండ్ చేసుకోవచ్చు. ఓకే. రిలాక్స్. టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్. సో, ప్రాజెక్ట్స్ ఏముంటాయి? చాలా మందికేందంటే ప్రాజెక్ట్స్ అంటే ఎవ్రీథింగ్ మనం చూసే ప్రతి, ప్రతి సర్విస్ కూడా ఒక ప్రాజెక్ట్ లాంటిదే. లైక్ ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవాలంటే బ్యాంకింగ్ అప్లికేషన్స్, కామర్స్ అప్లికేషన్స్, డేటా ప్రాసెసింగ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ప్రాజెక్ట్సే. ఓకే. సో, ఈ ప్రాజెక్ట్‌లో మనకి టాస్క్‌లిస్తారనమాట. ఓకే. ఇక్కడ మీకు చెప్పాను గదా! ఆఫ్టర్ జాయిన్ అయిన తర్వాత స్మాల్ టాస్క్‌లిస్తారు. సో, మీరు ఆ టాస్క్‌ని ఎలా చేయాలి అంటే సింపుల్ ఇక్కడ చూడండి. టాస్క్‌లంటే మీరు పెద్ద పెద్ద టాస్క్‌లేంలా. సింపుల్‌గా ఇక్కడ చూడండి. ఫిక్స్ ఎ బగ్ అంటారు. అంటే ఏదైనా ఒక బగ్ వచ్చిందనుకో, ఆ బగ్‌ని మిమ్మల్ని చూడమంటారు. సో, బిగ్ బగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/0 ఏసారనుకోండి. ఓకే. ఈ ఆపరేషన్ పనిచేయదు. సో, ఇక్కడ ఎర్రర్ వచ్చిద్దనమాట. సో, ఈ బగ్‌ని మీకిస్తారు. దీన్ని ఫిక్స్ చేయమని జెప్తారు. ఓకే. అదొక స్మాల్ టాస్క్. హెవీ టాస్క్‌లయితే ఇవ్వరు. అలాగే ఒక కొత్త ఫీల్డ్‌ని యాడ్ చేయమంటారు. ఇది ఒక టాస్క్. లేదంటే రైట్ ఎ స్మాల్ ఏపీఐ అని ఒక టాస్క్ ఇస్తారు. లేదంటే ఎగ్జిస్టింగ్ లాజిక్ ఏదైతే ఉందో దాన్ని ఆప్టిమైజ్ చేయమంటారు. ఇవన్నీ కూడా టాస్క్‌లనమాట. ఎపి టాస్క్ అంటే ఏంటి? స్మాల్ పీస్ ఆఫ్ వర్క్. ఓకే. మీ ప్రాజెక్ట్‌లో స్మాల్ పీస్ ఆఫ్ వర్క్. సో, ఇనిషియల్‌గా మీకు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఒకేసారి మిమ్మకి హెవీ ప్రాజెక్టులు చిన్న చిన్న టాస్క్‌లు ఇస్తారు ఫస్ట్. చిన్న చిన్న టాస్క్‌లని ఫిక్స్ చేయమంటారు. ఓకే. రైట్. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే హౌ డు యూ గెట్ వర్క్ డైలీ? వెరీ, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో, మీరు టీమ్‌లో జాయిన్ అయిన తర్వాత కంపెనీలో జాయిన్ అయిన తర్వాత టీమ్‌లోకి మూవ్ అవుతారు గదా! సో, ఈ టీమ్‌లోకి మూవ్ అయినప్పుడు మీకు టాస్క్ అనేది ఎలా వస్తది? మీకు టాస్క్‌ని ఎలా అసైన్ చేస్తారు? దట్ ఈస్ ఇంపార్టెంట్.
సో, టాస్క్‌ని అసైన్ చేసుకోవడానికి మనకి ఎయిదర్ జీరా గాని, ఏడీఓ టూల్స్ ఉంటాయి. అండ్ టాస్క్ మీకు అసైన్ చేసిన తర్వాత యూ హావ్ టు అండర్‌స్టాండ్ ద రిక్వైర్‌మెంట్. సో, ఆ టాస్క్‌కి సంబంధించిన లైక్ కంటెంట్ ఉంటుంది. డాక్యుమెంట్ ఉంటుంది. దాన్ని రీడ్ చేసుకోండి. అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీకు అర్థం కాలేదనుకోండి, ఓకే. ఏం చేయాలి? మీ టీమ్ లీడ్‌ని గాని, లేదంటే మీ కొలీగ్‌ని గాని అడగాలి. మాకు టాస్క్ ఏంటి అర్థం కావట్లేదనేసి. ఎందుకంటే ఫ్రెషర్‌గా కాబట్టి. సో, మీకు టాస్క్ అర్థమైన తర్వాత యూ హావ్ టు రైట్ ద కోడ్. ఓకే. కోడ్‌ని రైట్ చేయాలి. కోడ్ డెవలప్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు లోకల్‌లో టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేసుకున్న తర్వాత ఈ కోడ్‌ని మీ సీనియర్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి రివ్యూ కింద ఇవ్వాలి. వన్స్ మీ కోడ్ అప్రూవ్ అయిందనుకోండి, అప్పుడు మీ కోడ్ లైవ్‌లోకెళ్తది. ఓకే. సో, ఇప్పుడు ఈ టాస్క్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఒక ఎగ్జాంపుల్ కింద మీకు. అజూర్ డెవాప్స్ బోర్డ్ అనమాట. మీకు యాక్చువల్‌గా టాస్క్‌లు అసైన్ చేసే బోర్డ్ అనమాట ఇది. వెయిట్ చేద్దాం. సో, ఇవి మీకు టాస్క్‌లు అసైన్ చేసే బోర్డ్ ఇలా ఉంటుంది. నేను ఆల్రెడీ నా ట్యుటోరియల్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ పైథాన్‌లో వాటిలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను నేను. ఇక్కడ ప్రాజెక్ట్ ఇక్కడ మనకి దీంట్లో రోడ్ మ్యాప్స్‌లో మనకి ఈ ప్రాజెక్ట్‌లో లెవెల్ 2 అనమాట. ఈ ప్రాజెక్ట్ అనమాట డీటెయిల్ ప్రాజెక్ట్. సో, ఇక్కడ ఈ వీడియోలో అప్‌లోడ్ చేసి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాను క్లియర్‌గా. ఓకే. సో, ఇది మీకిచ్చిన టాస్క్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి టాస్క్ ఈళ్ళేస్తారు. ఈ టాస్క్ ఓపెన్ చేస్తే ఇక్కడ నోన్ ఇక్కడ ఎవరిని సెలెక్ట్ చేయలేదు. ఇక్కడ మీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసైన్ చేస్తారనమాట టాస్క్. టాస్క్ ఇచ్చి మిమ్మల్ని చేయమంటారు. ఈ టాస్క్‌కి కొన్ని అవర్స్ ఎస్టిమేట్ చేస్తారనమాట. లైక్ 8 అవర్సా, 5 అవర్సా అనేసి. ఓకే. దాన్ని బేస్ చేసుకొని మీరు ఆ టాస్క్ అనేది చేయాల్సొస్తది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాస్క్ చూద్దాం. ఓకే. టాస్క్ డీటెయిల్స్ ఇవ్వలేదు. ఓకే. సో, బేసికల్‌గా మనకి ఇదిగోండి ఇట్లా ఉంటుంది. టాస్క్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇలా ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇది మీకు ఆల్రెడీ అంటే లైక్ నా ట్యుటోరియల్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు ఎలా టాస్క్ అసైన్ చేస్తారు, ఎలా పిక్ చేస్తారు అనేసి. ఓకేనా? అంటే బోర్డ్ ఇలా ఉంటుందని చెప్తున్నాను. టాస్క్‌లు ఇలా ఉంటాయి మీకు చూడడానికి లైవ్‌లో. ఇది యాక్చువల్‌గా రియల్ టైమ్ రిలేటెడ్ వర్క్ ఇది. ఓకే. రైట్. ఇవి టాస్క్‌లన్నమాట. ఇట్లాంటి ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది. ఓకే. అండ్ యూ హావ్ టు అండర్‌స్టాండ్ ద రిక్వైర్‌మెంట్. సో, దాంట్లో ఏమి ఇచ్చారో అండర్‌స్టాండ్ చేయాలి. తర్వాత కోడ్ రాయాలంటారు. సో, ఈ కోడ్‌ని ఎక్కడ రాయమంటారంటే మీకు లైక్ గిట్‌హబ్ అని ఒకటి ఇస్తారనమాట. గిట్‌హబ్. అంటే మీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన గిట్‌హబ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రాజెక్ట్ ఇస్తారు మీకు. మిమ్మల్ని ఈ ప్రాజెక్ట్‌లోకి అసైన్ చేస్తారు. సో, ఇప్పుడు మీరేం చేయాలంటే ఈ ప్రాజెక్ట్‌ని క్లోన్ చేసుకుంటారు. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్‌ని క్లోన్ చేసుకుంటారు. ఇది నేనే నా ట్యుటోరియల్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను క్లియర్‌గా. నేను చెప్తున్నాను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇక్కడ అంతే. ఓకే. సో, కోడ్ తీసుకొని కోడ్ టెస్ట్ చేసుకొని కోడ్‌ని రివ్యూకి ఇస్తారనమాట. అంటే దాన్ని పియర్ రివ్యూ అంటాము. అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. తర్వాత కోడ్ అప్రూవ్ అయిన తర్వాత కోడ్ లైవ్‌లోకెళ్ళిపోతది. ఓకే. సో, బేసికల్‌గా ఏం జరుగుద్దంటే మీరు టీమ్‌లోకి జాయిన్ అయిన తర్వాత మీకు మీ టీఎల్ అనస్ టీమ్ లీడ్ అనుకుందాం. టీమ్ లీడ్. ఓకే. జూనియర్ అనుకుందాం. ఓకేనా? సో, ఈ పర్సన్‌కి ఫస్ట్‌గా మూడిటిని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఈ 3 సర్వీస్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. కాన్ఫ్లుయెన్స్ పేజ్, గిట్‌హబ్, అజూర్ డెవాప్స్. సో, కాన్ఫ్లుయెన్స్ పేజ్‌లో ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. కాన్ఫ్లుయెన్స్ పేజ్‌లో. సో, ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే ఇలా అన్నమాట. ఇది ప్రాజెక్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి ఇట్లాగా. ఇది కాన్ఫ్లుయెన్స్ పేజ్. సో, మీకు ఇలా లింక్ షేర్ చేస్తారు. ఈ లింక్స్ షేర్ చేసిన తర్వాత మీ ప్రాజెక్ట్ ఏంటి? మీ ప్రాజెక్ట్‌లో ఏమేమి చేస్తున్నారు? ఆ లింక్స్ అన్నీ మీకిస్తారు. అవి మీరు చదువుకోవాలి. అండ్ మీరు ఆ ప్రాజెక్ట్‌ని అర్థం చేసుకోవాలి ఫస్ట్. సో, దాంతో పాటు ప్రాజెక్ట్ అర్థం చేసుకున్న తర్వాత మీకు ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన కోడ్ యాక్సెస్ ఇస్తారు. సో, ఈ కోడ్ యాక్సెస్ వచ్చేసి మనకి గిట్‌హబ్‌లో ఉంటుంది. ఇట్లా. ఓకే. ఇక్కడ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. బట్ మీకు ఏ ప్రాజెక్ట్ అయితే అసైన్ చేస్తారో ఆ ప్రాజెక్ట్‌కి మాత్రం యాక్సెస్ ఇస్తారన్నమాట. ఓకే. తర్వాత
అజూర్ డెవాప్స్. సో, మీరు కాన్ఫిడెన్స్ స్పేస్ తీసుకొని, ప్రాజెక్ట్‌ని అర్థం చేసుకొని, కోడ్‌ని లోకల్‌లో ఓకే. ఆహ్, లైక్ క్లోన్ చేసుకొని అండ్ కోడ్ లోకల్‌లో రన్ చేసుకొని యూ ఆర్ రెడీ. అంటే మీ ఈ కోడ్ ఏదైతే ఉందో అది నీ సిస్టమ్‌లో రన్ అవుతుంది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీకు టాస్క్ అసైన్ చేస్తారు. సో, టాస్క్ డైరెక్ట్‌గా పెద్ద టాస్క్ అసైన్ చేయరు. సో, ఒక స్మాల్ టాస్క్ అసైన్ చేస్తారనమాట. అది ఇక్కడి నుంచి అజ్యూర్ బోర్డ్. ఈ బోర్డ్‌లో మిమ్మల్ని యాడ్ చేసి మీకొక టాస్క్ ఇస్తారనమాట వీటిని చేయమని చెప్పేసి. సో, మీరు ఆ టాస్క్ ఓపెన్ చేసి, ఆ టాస్క్ కింద మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది. మొత్తం ఆ టాస్క్‌లో ఏం చేయాలి అనేసి. ఓకే. ఆ టాస్క్ తీసుకొని చేయాలి. అండ్ ఈ టాస్క్‌కి వాళ్ళు కొన్ని టైమ్ ఇస్తారనమాట. సో, 8 అవర్స్ అయితే 8 అవర్స్, 6 అవర్స్ అయితే 6 అవర్స్ ఎస్టిమేషన్ టైమ్ ఉంటుంది. ఆ 8 అవర్స్‌లో నువ్వు ఈ టాస్క్‌ని కంప్లీట్ చేయాలి. ఒకవేళ కంప్లీట్ చేయలేకపోతే యూ హావ్ టు యాడ్ ఎక్స్‌ట్రా అన్నమాట. ఓకే. ఇప్పుడు 8 అవర్స్ ఇచ్చాడు ఎస్టిమేషన్. కంప్లీటెడ్ అవర్స్ ఎక్కువనుకోండి. ఎన్ని అవర్స్ అయితే స్పెండ్ చేస్తే అన్ని అవర్స్ ఇవ్వాలిక్కడ. అవర్స్ ఇచ్చేసి ఆ టాస్క్ క్లోజ్ చేయాలి. సో, ఈ యాక్చువల్‌గా ఈ పిక్ చేసుకోవడము, క్రియేట్ చేయడము ఎవరైతే ఈ రియల్ టైమ్ ఫీలింగ్ కావాలనుకుంటున్నారో, సో, వాళ్ళకి డెఫినిట్‌గా ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఇది ఏదైతే ఉందో, దీన్ని గాని చూసారంటే మీరు, మీకు టాస్క్ అసైన్ చేసిన కాడి నుంచి మీరు టాస్క్ సబ్మిట్ చేసేంత వరకు కంప్లీట్ ఫ్లో అనేది మీకు క్లారిటీ వచ్చేస్తది. ఓకేనా? అది. సో, టూల్స్ కిందకొస్తే సో, ఇక్కడ మనకి బేసికల్‌గా పైథాన్ కోడ్ ఇస్తారు. పైథాన్ కోడ్ రాసుకోవడానికనమాట. ఇది మన ఇష్టం. ఏదైనా ఐడీ యూజ్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ పైథాన్ యూజ్ చేస్తున్నాము. పైథాన్ ఐడీ అంటే ఇది ఎందుకు యూజ్ చేస్తాం అనంటే కోడ్‌ని రాసుకోవడానికి యూజ్ చేస్తాం. గిట్ వచ్చేసి మన యొక్క కోడ్‌ని సర్వర్‌లో స్టోర్ చేసుకోవడానికి గిట్‌హబ్ యూజ్ చేస్తాం. జీరా వచ్చేసి మీకు టాస్క్‌లను అసైన్ చేసుకోవడానికి ఇస్తారు. ఓకే. డేటాబేస్ మీకు తెలిసిందే. డేటాబేస్ ఏంటంటే డేటాను స్టోర్ చేసుకోవడానికి. క్లౌడ్ ప్రొవైడర్స్ వచ్చేసి మనకి ఏడబ్ల్యూఎస్ అయితే ఏడబ్ల్యూఎస్, అజ్యూర్ అయితే అజ్యూర్, జీసీపీ అయితే జీసీపీ. సో, వాటికి సంబంధించిన యాక్సెస్ ఇస్తారు. ఓకే. ఇవి మీకు కామన్‌గా ఇచ్చేవన్నమాట. ఇవి ఖచ్చితంగా కామన్‌గా ఉంటాయి. ప్రతి ఒక్కరు డెవలపర్స్‌కి ఇవి కామన్. ఓకే. సో, డూ ఫ్రెషర్స్ రైట్ కోడ్ డైలీ. నేను చెప్పింది. సో, ఏం లేదు సింపుల్ లైక్ స్మాల్ టాస్క్ ఇస్తారు. తీసుకుంటాం. పైథాన్‌లోకి కోడ్‌ని క్లోన్ చేసుకుంటాం. బగ్స్ ఫిక్స్ చేస్తాం. ఓకే. సో, లాజిక్‌ని టెస్ట్ చేసుకుంటాం. సో, దాన్ని మనం సింపుల్ లాజిక్ లెర్నింగ్ వైల్ డూయింగ్ అంతే. అంటే లైక్ కోడ్‌ని డెవలప్ చేసుకుంటూ మనం కూడా నేర్చుకుంటాం. సో, ఇక్కడ చూస్తే నోబడీ ఎక్స్‌పెక్ట్ యూ బిల్డ్ ఎంటైర్ సిస్టమ్ అలోన్. ఓకేనా? స్మాల్ టాస్క్‌లు ఇస్తారు. వెరీ వెరీ స్మాల్. జస్ట్ చిన్న చిన్న పీస్ ఆఫ్ కోడ్స్ ఇస్తారు అంతే. సో, ఫైనల్‌గా ఆహ్, మన కోర్స్ తీసుకోవడం వల్ల సో, ఇక్కడ చూసినట్లయితే కామన్ ఫియర్ ఏదైతే ఉందో రియాలిటీలో సింపుల్ అయిపోతుంది. బేసికల్‌గా కామన్‌గా మనం ఏం చేస్తాము? ఐ డిడ్‌ంట్ అండర్‌స్టాండ్ రిక్వైర్మెంట్. రిక్వైర్మెంట్ అర్థం కాలేదు అంటే మీకు కంగారు పడవలసిన అవసరం లేదు. ఎయిదర్ మీ టీమ్ లీడర్‌ని అడగండి. లేదా ఆ టాస్క్ ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళని అడగండి. ఓకే. తర్వాత ఐ యామ్ స్కేర్డ్ టు ఆస్క్ వాట్ ఇఫ్ దే స్కోల్డ్ మీ. సీ సాఫ్ట్‌వేర్‌లో స్కాల్ చేయడం అనేది ఉండదు. మాక్సిమం ఉండదు. ఓకేనా? సో, అన్‌ప్రొఫెషనల్ పీపుల్స్ అయితే అంటారు. బట్ ప్రొఫెషనల్స్ అయితే దే పొలైట్‌లీ ఎక్స్‌ప్లెయిన్ ద ప్రాజెక్ట్. ఒకటికి 2 సార్లు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, మీరు ఆ ఫియరే పెట్టుకోవద్దు. ఓకేనా? సో, సింపుల్‌గా ఆ రిక్వైర్మెంట్ అర్థం కాకపోతే టీమ్ లీడ్‌ని అడగండి. టాస్క్ మీకు భయమేసిందనుకోండి. సో, ప్రీవియస్‌గా ఉన్న టాస్క్‌లు లేదంటే మీ కొలీగ్‌ని అడగండి. ఎలా చేయాలి ఏంటి అనేది. ఓకే. ఇదైతే ఖచ్చితంగా ఉండదు. సో, ఫైనల్‌గా యాక్చువల్‌గా రియాలిటీలో ఎలా ఉంటుందంటే డౌట్స్‌ని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సీనియర్స్ యొక్క గైడెన్స్ తీసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు మీరు సైలెన్స్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ ఆస్కింగ్. సో, మీరు ఎటువంటి అడగకుండా వాళ్ళేమో అనుకుంటారని జెప్పేసి మీరు గమ్ముగా ఉన్నారనుకోండి. ఓకేనా? మీరు గమ్ముగా ఉంటే సో, మీకు అది ఎక్కువ అక్కడే ప్రెషర్ పడతది. ప్రెషర్ ఇక్కడే పడేది. సో, మీకు అర్థమైతే కోట్ చేసేస్తారు గదా! సో, అర్థమయ్యేంత వరకు మీరు ఎన్ని సార్లైనా అడగండి. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్. ఓకే. సో, ఫైనల్‌గా నేనిచ్చే మెసేజ్ ఏంది అంటే సాఫ్ట్‌వేర్ ఈజ్ లెర్నబుల్. జాబ్ వర్క్ ఈజ్ గైడెడ్. మిస్టేక్స్ అలౌడ్. సో, ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు మిస్టేక్స్ అయితే చేస్తారు. గ్రోత్ ఈస్ గ్యారంటీ విత్ ఎఫర్ట్. 100% ఇది. సో, మీ యొక్క ఎఫర్ట్ పెట్టుకునే కొద్దీ మీ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. మీ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ మీ సాలరీ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది.
సో సాలరీ గ్రోత్ అనేది ఆఫ్ కోర్స్ ఫ్రెషర్స్కి వచ్చేసి లో ఉంటుంది. లైక్ గ్రోత్ పెరిగే కొద్దీ మనకి సాలరీస్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతాయి. సాఫ్ట్వేర్లో ఉన్నది అదే మెయిన్ బెనిఫిట్ అనమాట మనకి. ఓకే, వాట్ దిస్ కోర్స్ విల్ డూ ఫర్ యూ. సో బేసికల్గా నా కోర్స్ మీకు ఏం నేర్పిస్తుంది అంటే కంప్లీట్లీ రియల్ టైం వర్క్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అంటే లైక్ మన కేటీ సెషన్స్ ఉన్నాయి కదా, అంటే మీరు ఒక ప్రాజెక్ట్లోకి ఒక టీంలోకి అసైన్ అయ్యే కాడి నుంచి మీ వర్క్ ఎలా ఉంటుంది అనేది నేను వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అండర్స్టాండ్ రియల్ ఐటీ వర్క్, థింక్ లైక్ ఏ డెవలపర్, రియల్ టూల్స్ యూస్ చేస్తాం మనం. అండ్ వన్స్ మన కోర్స్ కంప్లీట్ అయితే యు ఆర్ రెడీ ఫర్ ద జాబ్, 100% గ్యారంటీ ఇస్తాను. ఓకే, సో ఇది యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు తెలుసుకోవాల్సింది అనమాట. ఓకే, సో సింపుల్, చాలా ఈజీ ఉంటుంది. ఓకే, సో మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీకు చాలా ఈజీగానే ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది ఇంతవరకు ఏంటి అంటే బేసికల్గా చాలా మందికి ఏంటంటే కొంత ఫియర్ ఉంటుంది. లైక్ జాబ్ యొక్క ఫియర్, జాబ్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేసి. సో జాబ్ వచ్చిన తర్వాత అయితే మీకు ఇదే ఉంటుంది. సో యూ విల్ జాయిన్ ఇన్ టు ద టీమ్. ఓకే, యూ విల్ అసైన్ ఏ మెంటర్ ఆర్ సీనియర్, యూ గెట్ ద యాక్సెస్ టూల్స్, ఓకే టూల్స్కి వస్తాయి. అండ్ స్మాల్ టాస్క్లు ఇస్తారు, ఎర్లీగా స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో మెయిన్ అయితే అదే. టాస్క్లు ఎలా ఉంటాయంటే ఒకటి స్మాల్ టాస్క్ బగ్ని ఫిక్స్ చేయమంటారు, లేదంటే ఒక కొత్త ఫీల్డ్ని యాడ్ చేయమంటారు, లేదంటే స్మాల్ ఏపీఐ కోడ్ని రాయమంటారు, లేదంటే ఎగ్జిస్టింగ్ కోడ్ని ఆప్టిమైజ్ చేయమంటారు. ఇవే మీకు ఇచ్చే టాస్క్లు. సో ఈ చిన్న చిన్న టాస్క్లు ఇస్తారు కాబట్టి మీరు ఎంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా, సో మీకు జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మీకు అసైన్ చేసేది కాన్ఫరెన్స్ పేజ్ ఇస్తారు, గిట్ హబ్ ఇస్తారు, అజ్యూర్ ఇస్తారు. సో మీ ప్రాజెక్ట్ని అర్థం చేసుకోండి. మీకు అట్లీస్ట్ ఒక 2 వీక్స్ టైం ఇస్తారు. ఓకేనా, 2 వీక్స్ అయితే టైం ఇస్తారు, అర్జెంట్ ఏం అవసరం లేదు. సో 1 వీక్ వచ్చేసి ఓకే టూల్స్ సెటప్ చేసుకోవడానికి ఇస్తారు. అండ్ 1 వీక్ వచ్చేసి మీకు ప్రాజెక్ట్ని అర్థం చేసుకోవడానికి ఇస్తారు. సో ఈ 2 వీక్స్లో మీరు ఎంతో కొంత అక్కడ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి, లైక్ మీ సీనియర్స్తో ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళే మీకు హెల్ప్ చేస్తారనమాట. ఓకే, అది. సో ఇది బేసికల్గా మనము కంపెనీలో జాయిన్ అయినప్పుడు మనం చేసే యాక్టివిటీస్ ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ ఒక ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజనీర్ అవ్వాలి అంటే ఏంటి? ఓకే, సో ఎందుకు మనం ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాము, బెనిఫిట్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఓకేనా. రైట్.